నాగనాథ్ గారు నమస్కారం అండి. నమస్కారం ప్రహర్షిని గారు. ఈ దీపావళి సందర్భంగా మనం ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం కదా. అందులో భాగంగా అంటే దీపావళి అంటేనే చీకటిపై వెలుగు జయంగా చెప్తుంటారు, చెడుపై మంచి విజయంగా చెబుతూ ఉంటారు. ఈ ద్వాదశ రాశుల్లో ప్రథమ రాశి అయినటువంటి మేషరాశి వారికి వారి జీవితంలో వెలుగులు నిండాలి అంటే వాళ్ళలో ఉన్నటువంటి గుణగణాల గురించి, అంటే ఏ గుణంతో వాళ్ళు ఉన్నారు, దేన్ని పెంచుకోవాలి, దేన్ని నివృత్తి చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ముందుగా హిట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రహర్షిని గారు, ఆధ్యాత్మిక జ్యోతిష్యము, స్పిరిచువల్ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక జ్యోతిష్యం ఏం చెప్తుందంటే మనకి ముఖ్యంగా కలియుగ ధర్మము, కలియుగంలో ఒక మనిషి అనేవాడు తనలో ఉన్నటువంటి ఒక దైవ బలం ఏంటి, తనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటి, ఈ గొప్ప లక్షణాలు, ఈ దైవ గుణాలు ఇవన్నీ కూడా మనము దైనందిక జీవితంలో అంటే మనం గోచార రీత్యా చూసుకుంటే కూడా మనం ఏ రోజు జీవితం ఎటు వెళ్తుంది, మనం నిజంగా మనం కోరుకున్న దిశగా వెళ్తుందా, లేకపోతే మనకి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందా అనేది ప్రతి ఒక్క మనిషి కూడా అదొక జిజ్ఞాస ఉంటుంది. మరి ఆధ్యాత్మిక జ్యోతిష్యము ఏదైతే మేషరాశి వాళ్ళకి చెప్పేటప్పుడు ఒక మేషరాశి వాళ్ళలో ఉన్నటువంటి దైవ లక్షణాలు, నాకు తెలిసి మేషరాశి వాళ్ళకి ఇది దైవ లక్షణం అని తెలుసో కూడా నాకు తెలియదు. ఓకే, మేషరాశి వాళ్ళకి ఉండేటువంటి ఒక డివైన్నెస్, ఒక గాడ్లీనెస్, అంటే మనమైతే దైవ లక్షణం అంటాం కదండి, అందులో ప్రప్రదంగా చూస్తే ఏంటంటే వాళ్ళకి ఒక గొప్ప ఆత్మవిశ్వాసం ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది. రెండోది ఏంటంటే వాళ్ళకి దేన్నైనా చొరవ తీసుకొని దేన్నైనా ముందు నడిపిస్తూ నలుగురికి మార్గదర్శకంగా ఉండి ఈ ప్రపంచానికి కూడా వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తారు ఏంటంటే నేను ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని కూడా మార్చగలను, శాసించగలను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు. ఏ స్థాయి వాళ్ళకి ఒక పొటెన్షియల్, ఒక కమిట్మెంట్, ఒక టైప్ ఆఫ్ ఆరగెన్స్ అనేది, అంటే నేను చేయగలను, సాధించగలను అనేటువంటి తపన ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి. అది వాళ్ళకి పుట్టుకతో ఉన్నటువంటి లక్షణం అండి అది. సో ఇది ఏ రకంగా ఆధ్యాత్మిక బలం అని మీరు అనొచ్చు. మనము కొన్ని ఊహలకు అలవాటు పడిపోయాం. ఏంటంటే దేవుడు, దైవత్వం అనగానే మనం ఒక రూపానికి అలవాటు పడిపోయాం. ఏంటి, దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు, రాక్షసుడు అనేవాడు ఇలా ఉంటాడు. నిజంగా మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ప్రేమ భావము, కరుణ, జాలి, క్షమాగుణం ఇవన్నీ దేనికి సంబంధించినవండి? మీరు స్పిరిచువల్ క్వాలిటీస్ అన్ని చూడండి, ఆధ్యాత్మిక పరమైన గొప్ప లక్షణాలు ఉంటే అందులో క్షమాగుణం ఫస్ట్ ఉంటుంది, ప్రేమ భావం ఉంటుంది. లేదా ఇక్కడ ఎవరినైనా మీరు ప్రేమ భావంతో చూసి బాధ్యతలు తీసుకోవాలి, వాళ్ళ పట్ల మీరు ఆదరణ కలిగి ఉండాలి. ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలే మీకు అన్ని ఆధ్యాత్మిక జీవితంలో రాసి ఉంటుంది. అవునా? మరి అలాంటప్పుడు మేషరాశిలో వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క కలియుగ ధర్మంలో ముఖ్యంగా మనకు చెప్పబడింది ఏంటంటే ఈ రాక్షసులు, దేవుళ్ళు కూడా మనకి గుణగణాల రూపంలో, మన యొక్క మనస్తత్వ రూపంలో, భావోద్వేగాల రూపంలో మనలోనే అంతర్లీనంగా ఉంటారు. ఒక దేహంలోనే సుర అసురులు ఉంటారు అని మనకు చెప్తుంది. సత్యయుగం తీసుకున్న, త్రేతాయుగం, ద్వాపరయుగం అన్నిట్లో కూడా సుర అసురులందరూ కూడా వివిధ లోకాల్లో ఉన్నారు. అంటే యుగం మారుతున్న కొద్దీ వాళ్ళందరూ కూడా వేరే వేరే లోకాల్లో ఉండేవాళ్ళు కూడా కుటుంబ సభ్యులు అయిపోయారు. ఒకటే కుటుంబంలో కూడా అసురులు లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, దైవ లక్షణాలు ఉన్నారు. అదే మీరు కలియుగంకి వచ్చేటప్పటికి ఏమైపోయారు, ఒక దేహంలో ఉండిపోయారు వాళ్ళు. మరి దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క అసుర లక్షణాన్ని, దైవ లక్షణాన్ని మీరు ఎలా చూస్తారని కూడా మీరు డౌట్ రావచ్చు. మనకి ఒక సూక్ష్మ శరీరం అని ఉంటుంది మేడం. మన సూక్ష్మ శరీరము అనుకుంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, మీకు చంద్రుడు ఎక్కడ ఉంటాడు? ఆకాశంలో. ఆకాశం ఉంటుందా? కంటికి కనిపిస్తుంది. అదే జ్యోతిష శాస్త్రంలో చంద్రుడిని ఎక్కడ చూపిస్తారు మీకు? జాతకంలో ఒక పొజిషన్ లో చూపిస్తారు. మీరు రాశి ఫలం చూసుకుంటారా లేదా? మీరు జన్మ రాశి ఫలం, రాశి అంటే చంద్రుడు. ఈ చంద్రుడి యొక్క స్థితినే మనం రాశి అంటాం. ఈ చంద్రుడు ఎక్కడ చూపిస్తారు మనకి? చంద్రుడి గుణగణం ఏంటి? చంద్రుడు మనఃకారకుడు. అవునా? మన మనసు ఎక్కడ ఉంటుంది మనకి? కనిపిస్తుందా బయటికి? కనిపించదు. అవునా? ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసుతో పాటు బుద్ధి, ఈ బుద్ధితో పాటు అహంకారం. అహంకారం అంటే పొగరం కాదు, నేను యాంకర్ని, అది మీ అహం. అది అహంకారం అంటే పొగరే కదండి. వాడుక భాష వేరు, వాడుక భాష వేరు. వీడికి పొగరబోతుడు అన్నం వేరు. అహంకారం అంటే ఏంటి మేడం? ఐఎమ్ అన్ ఆస్ట్రో సైకాలజీ, దట్ ఈస్ మై ఐడెంటిటీ. మై ఐడెంటిటీ ఈజ్ మై ఈగో. అర్థమైందండి? ఇప్పుడు మీరు ఒక పలానా విగ్రహానికి మీరు పూజ చేస్తున్నారు, అదేంటి? మీరు దేన్నైతే ఇష్టపడతారో, దేని నుంచి అయితే గుర్తింపబడతారో, దేన్నైతే ప్రేమిస్తారో అది మీ అహం కింద మారిపోతుంది.
ఓకే. ప్రతిబింబం లాగా, అంటే రిఫ్లెక్షన్ లాగా అయిపోతుంది అనమాట. దాని నుంచి మీరు మీ నుంచి అది కనెక్ట్ అయిపోతారు. సో ఈ యొక్క అహం ఎక్కడ ఉంటుంది? మనకి సూక్ష్మ శరీరంలో ఉంటుంది, బయట కనపడదు. అవును. మరి సంస్కారం కూడా ఉంటుంది కదా మనకి, మనచిత్త బుద్ధి అహంకారాల్లో మనకి పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి సంస్కారం కూడా ఉంటుంది మేడం. ఓకే. పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి సంస్కారం కూడా ఉంటుంది. మరి ఈ యొక్క జ్యోతిష శాస్త్ర ప్రకారంగా, ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఉండేటువంటి ఇన్ని గొప్ప లక్షణాల్లో ఇవన్నిటిని కూడా మనం డివైన్ క్వాలిటీస్ అంటాం, గాడ్లీనెస్ అంటారు. కానీ వీటికి పార్లర్ గా ఏముంటది, వాళ్ళకి అసుర లక్షణాలు కూడా ఉంటాయి. వీళ్ళకి గుర్తుపెట్టుకోండి. ఇన్ని గొప్ప లక్షణాలు ఉండి, అంటే ఎదుటి వాళ్ళతో స్నేహం చేసినా వాళ్ళ త్యాగం స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే సెల్ఫ్ సాక్రిఫైజింగ్ నేచర్కి వెళ్తుంది, సెల్ఫ్ సాక్రిఫైజింగ్ లెవెల్కి వెళ్ళిపోతారు. అట్ ద సేమ్ టైం ప్రేమభావం ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి, ప్రతి దానికి ముందర నుంచి ఉంటారు. ఒక బస్సులో వీళ్ళకి మేషరాశి వాళ్ళకి పొజిషన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏ పొజిషన్ ఇష్టపడతారు చెప్పండి? స్టాండింగ్ డ్రైవింగ్. వాళ్ళు డ్రైవర్ పోస్ట్ లేరనుకోండి, దిగేస్తారు బస్సు. మీరు చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు మేషరాశి వాళ్ళని. మేషరాశి వాళ్ళు ఒక బస్ లో కూర్చోకుండా పక్క వాళ్ళకి ఇచ్చేస్తారేమో, త్యాగం చేస్తారేమో సీట్ కాదు మేడం. మీకు మేషరాశి వాళ్ళు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ బాధ్యత నేను తీసుకుంటా, నేను ఉన్నా కదా, నీకు ఎందుకు మైహూనా నేనున్నా కదా, నేను ఉన్నాను ఈస్ ద అల్టిమేట్ ఐడెంటిటీ. వాళ్ళకి అది అద్భుతమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే ఈ ప్రపంచానికి నేను ఉన్నాను అనే స్థాయిలో వాళ్ళు పనిచేస్తారు మేడం. ఆ స్థాయిలో వాళ్ళ గుణగణాలు పెంచుకుంటారు. వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు వెళ్ళి పని చేయడానికి కూడా వాళ్ళు హెజిటేట్ కాదు. ఇంత గొప్ప లక్షణాలు ఉండి కూడా వాళ్ళు నిస్వార్థంగా ఉంటారా, స్వార్థపూరితంగా ఉంటారంటే చాలా నిస్వార్థంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మేషరాశి వాళ్ళు ప్రపంచానికి ఏదైనా అందించినప్పుడు దాంట్లో నుంచి గుర్తింపు రావాలి, ప్రపంచం అంతా మన్నే గుర్తించాలి, మనకు తప్ప వేరే వాళ్ళకి రాకూడదు అనేటువంటి కుశాగ్ర బుద్ధి వాళ్ళకు ఉండదు. మీకు ఒక చిన్న ఒకవేళ మేషరాశి వాళ్ళకి గనక నేను ఒకవేళ రూపాన్ని ఇవ్వాలి, మన చరిత్రకారుల్లో చూస్తే ఒక రూపాన్ని ఇవ్వాలి అంటే నేను ఎవరు రూపాన్ని ఇస్తారనుకుంటున్నాను మీరు? చెప్పండి. సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ చూడండి, దేశానికి వెన్నుముక్కలాగా నిలబడి స్వతంత్రాన్ని ఇప్పించాడు. కానీ ఈ రోజుకి కూడా ఆయన భౌతిక కాయం మనకు దొరకలేదు. పార్థివ శరీరం అంటే అతను చనిపోయినట్టు కానీ మనకి ఆధారాలు, ఎవిడెన్స్ లేవు. కానీ ఆయన ఒక వెన్నుముక్కలాగా ఉండి భారతదేశం స్వతంత్రం ఇప్పించిన తర్వాత తను ఏం కోరుకున్నాడు? దేశం యొక్క ప్రగతి కోరుకున్నాడు. అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఒక కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం దేవుడు, దైవము, దైవత్వము అనుకున్నప్పుడు మనం ఎవరినో ఊహించడానికి అలవాటు పడిపోయాం. నీలో నిజంగా నీలో అంతర్గతంగా ఉన్నటువంటి దైవ బలం ఏంటి, నీలో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తి ఏంటి, అసలు శక్తి సామర్థ్యాలు ఏంటి? మనం ఎనర్జీ అంటాం మేడం, శక్తి అంటాం. ఈ శక్తి దేనికి పనికొస్తుంది? మనం ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు జీవితంలో మన శరీరము మనసు దానికి అనుగుణంగా పనిచేసి కార్యాచరణ, దాంట్లో మీకు స్థిరత్వం ఉండాలి, ప్రణాళిక ఉండాలి, తెలివితేటలు ఉండాలి, లేదా ఇటువంటి ప్రతికూల వాతావరణం వచ్చినా కూడా దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి లౌక్యం కూడా ఉండాలి. ఇన్ని గొప్ప లక్షణాలు లేకుండా నేను ఒక మేషరాశి వాళ్ళని ఒక సుభాష్ చంద్రబోస్తో ఎట్లా కంపేర్ చేస్తాను? అంటే నేను నా అనుభవంలో మేషరాశి వాళ్ళని ఎంత గొప్ప గొప్ప వాళ్ళని చూసి ఉంటాను. కానీ నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, యు ఆర్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గాడ్ అని చెప్పినప్పుడు నవ్వుకుంటారు. నేను దేవుడు ఏంటండి అంటారు. అంటే ఎందుకు? మనకి దేవుడు అనగానే ఆ విఠలాచార్య సినిమాలని గుర్తుపెట్టుకుంటాడు. అర్థమైందండి? ఆ మాయాబజార్ సినిమా దేవుడు అనగానే అరే మనం ఏం మాయ చేయలేం కదా, పరకాయ ప్రవేశం చేయలేం కదా, మనకు 10 చేతులు లేవు కదా, మన గాలిలో విభూతి తీయలేం కదా. ఇది ఈ మిరాకిల్స్ ని దేవుళ్ళు అనుకునేటువంటి అధమ స్థాయిలో నిజంగా సమాజంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి నిజంగా నీలో ఉన్నట్టు దైవ బలం ఏంటి అన్నప్పుడు ఇన్ని గొప్ప లక్షణాలు ఇచ్చిన వీళ్ళకి ఒక అసుర లక్షణం కూడా మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంలో. ఓకే, మేషరాశి వారికి అసుర లక్షణాలు కూడా ఉంటాయి. అవి అంటే ఇప్పుడు నాగనాథ్ గారు, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఏలినట్స్ అనేది నడుస్తుంది అనేసి విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఈ టైంలో అంటే దీపావళి సందర్భంగా వాళ్ళు ఎలాంటి లక్షణాలని పెంచుకోవాలి? వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ఫ్యూచర్? ఇప్పుడు వాళ్ళకి ఏలినాట్స్ అని ప్రథమ భాగం మన మే మాసం నుంచి స్టార్ట్ అయింది. అయితే ఈ అక్టోబర్ 10వ తారీఖు నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు గురువు వక్రి స్టార్ట్ అవుతుంది. అంటే సుమారు అతిచారంతో కలుపుకుంటే 28వ తారీఖు డిసెంబర్ వరకు ఉంటుంది. అంటే గురువు వక్రి, గురువు అతిచారం రెండు ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అసుర లక్షణాలు అని కూడా చెప్తున్నాను, మీరు మధ్యలో డిస్టర్బ్ చేశారు. అసుర లక్షణాలు అంటే మనం ఏదో మర్డర్లు చేసేసో లేకపోతే బాంబ్ బ్లాస్టులు చేసే లక్షణాలు కావండి. అసుర లక్షణాలు అంటే మనకి ఆత్మన్యూన్యత, అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఆత్మన్యూన్యత, నాకు ఆలోచన భావము
ఏదో చేసేయాలి అన్నటువంటి ఒక జిజ్ఞాస ఉంటుంది. కానీ కార్యాచరణ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమవుతుంది, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ సెల్ఫ్ ఎస్టీమ్ ఇవన్నీ ఉంటాయి. అవునా? ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడము, లేకపోతే ఏదైనా ఒక కార్యాచరణ చేయాలన్నప్పుడు భయము, ఆందోళన. చూడండి, మీరు ఎప్పుడైనా కొంతమంది బల్లిని చూసి భయపడిపోతారు, బొద్దింకను చూసి భయపడతారు, ఈత కొట్టాలంటే భయపడిపోతారు, కొండ ప్రాంతాలంటే భయపడతారు, హై హిల్స్ హిల్ స్టేషన్స్ కి వెళ్ళినప్పుడు కింద చూడడానికి భయపడతారు. వీళ్ళందరూ చూసారు ఎప్పుడన్నా ఇలాంటి వాళ్ళని? అది కేతువు లక్షణం అండి, గుర్తుపెట్టుకోండి. జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలన్నీ కూడా మీ శరీరంలోనే చెప్పారు. నవగ్రహాలు మీ శరీరము, సూక్ష్మ శరీరంలో, స్థూల శరీరంలో కూడా చెప్పారు. మీరు కొంతమంది వాయిలెంట్ గా బిహేవ్ చేస్తారు చూడండి, అంటే వాళ్ళకి హత్యా ప్రయత్నాలు చేస్తారు, లేదా వాళ్ళకి ఎవరి మీద కోపం వచ్చినప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేస్తారు, వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేస్తారు, వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళని బాధ పెట్టి ఆనందం పొందుతారు సరే. అది రాహువు లక్షణం, గుర్తుపెట్టుకోండి. రాహువు కేతువుల్ని చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు. సో మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది ఏంటంటే రాక్షస లక్షణాలు అనుకున్నప్పుడు, రాక్షస లక్షణాలు అన్నప్పుడు మీకు మీరు చేసుకునే చెడు కూడా రాక్షస లక్షణమే, గుర్తుపెట్టుకోండి. మీరు పక్క వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి చేసేది ఒకటే కాదు, సమాజానికి మాత్రమే చేసేది కాదు, మీకు మీరుగా చేసుకున్నటువంటి హామ్. మేషరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఒక ఆశయ సాధన ఉన్నప్పుడు, కార్యసాధనకు వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా కర్త కర్మ క్రియ నేనే అయిపోవాలి, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నింటినీ కూడా వాళ్ళే తీసేసుకొని వాళ్ళ పనిలో వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. ఈ ప్రక్రియల్లో వాళ్ళు అనుకున్నది కనుక రాలేదు, వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి వాళ్ళ ప్రణాళికలు నడవట్లేదు అనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా దాన్ని ఎన్ని రకాలుగా మాడిఫై చేయాలో అన్ని రకాలుగా మాడిఫై చేసి వాళ్ళే ఒక కన్ఫ్యూజ్ స్టేట్కి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, మేషరాశిలో ఉన్నటువంటి ఒకే ఒక్క అసుర లక్షణం ఏదైతే అసుర లక్షణం వీక్నెస్ ఏదైతే వీక్ పాయింట్ ఉందో, అసుర లక్షణము అంటే ఏంటంటే ఈ యొక్క కార్యాచరణకు వచ్చేటప్పటికి అంత నేనే చేయాలి, అంత నా కంట్రోల్లో ఉండాలి, నా ఆధీనంలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది చూడండి. దాని వెనక ఏముంటుంది? తాపత్రయము, నా ఐడెంటిటీ పోతుందేమో, నా ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమో, నా ఇంపార్టెన్స్ నా ప్లేస్ లో ఇంకొకరికి వచ్చేస్తుందేమో. ఈ యొక్క చిన్న లక్షణం అండి ఇది. కానీ దీనివల్ల ఎన్ని కుటుంబాలు, భార్యాభర్తలు, అంటే ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములు, అంటే బిజినెస్ పార్ట్నర్స్ కానీ, పర్సనల్ లైఫ్ లో కానీ, ప్రేమించుకున్న వాళ్ళు కానీ కొన్ని లక్షల మంది నా కెరియర్ లో చూశాను విచ్ఛిన్నం అయిపోయిన ఉండదు. కానీ మనం ఏమనుకుంటాం అసుర లక్షణం అంటే ఎదుటి వాళ్ళకి హామ్ చేసేది, ఏదో మనం బాంబ్లాస్ట్ చేసేస్తాము అని, మనం ఏదో మర్డర్ గిడ్డలు చేసేస్తాము అని అనుకుంటారు అసుర లక్షణం అంటే. మనకి యుగ ధర్మం ప్రకారము అసుర లక్షణం అన్నప్పుడు కలియుగంలో మీ చిన్న చిన్న మానసిక వైఫల్యాలే అసుర లక్షణాలు. మీకు ఏవో పెద్ద పెద్ద కార్యాచరణలో మీరు సమాజానికి, కుటుంబానికి, మీకు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో మీరు చేసేటువంటి వైలెన్స్ ని మనం అసుర లక్షణం అనలేము. చాలా చిన్న చిన్నవి నిర్ణయం తీసుకోలేనటువంటి వీళ్ళు చూడండి, మేషరాశి వాళ్ళు ప్రపంచానికే వాళ్ళు ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అని చెప్పా కదా. సొంత విషయానికి వచ్చేటప్పటికి ఎప్పుడు వాళ్ళ నిర్ణయాల్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళ సలహా ఉంటుంది మేడం, గుర్తుపెట్టుకోండి. మేషరాశి వాళ్ళని గుర్తుపట్టాలేదంటే చాలా ఇండిపెండెంట్ గా ఇండివిజువాలిటీతో ఉన్నట్టు, మొత్తం వాళ్ళే కాంకర్ చేస్తున్నట్టు వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్, కమ్యూనికేషన్ ఉంటుంది. కానీ డెసిషన్ తీసుకోవడానికి వచ్చేటప్పటికి పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతారా? డిపెండ్ కాదు, 90% వీళ్ళ డెసిషన్ ఉంటుంది. ఆ 10% ఉంటుంది చూడండి, వేరే వాళ్ళ సలహాలు, సంప్రదింపులు వీళ్ళు యాడ్ చేసుకుంటారు. మీతో మాట్లాడతారు, చర్చిస్తారు, కానీ మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చేయరు. గుర్తుపెట్టుకోండి, మేషరాశి వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం ఫార్ములా అంతా చెప్తాడు. సార్ ఇది సార్, అది సార్, అది ఏదైనా కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, మ్యారేజ్ ఆర్ఎల్స్ డివోర్స్ గురించి కావచ్చు, అన్ని చెప్తారు. కానీ నాకు వాళ్ళకి సలహా ఇచ్చేటప్పుడు నాకు అంతర్లీనంగా తెలిసింది ఏముంటది, వాళ్ళని ఎంత చెప్పినా దీన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని సాఫ్ట్వేర్ మార్చి దాన్ని మాడిఫై చేసి మళ్ళీ వాళ్ళ పర్సనాలిటీకి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి అనుగుణంగా దాన్ని మార్చుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ తీసుకుపోయి అక్కడ గోడకి స్టిక్కర్ అతికిచ్చినట్టు అతికిచ్చారు. సో ముఖ్యంగా ఈ యొక్క దీపావళి పండుగ రోజు, దీపావళి రోజు మన నరక చతుర్దశి తీసుకున్న, అమావాస్య, దీపావళి పండుగ రోజు తీసుకున్నా కానీ, నరక చతుర్దశి అంటే నరకాసురుడిని మనం ఏం చేస్తాం, ఒక బొమ్మ తగలబెడతాం, ఒక దిష్టి బొమ్మ లాగా తయారీ తగలబెడతాం. అది తగలబెడుతున్నప్పుడు ఒక్క విషయాన్ని గ్రహించండి మేషరాశి వాళ్ళు, అక్కడ తగలబడుతుంది అగ్ని, కళ్ళకు కనపడుతుంది. తగలబడాల్సింది లోపలేంటి, మనలో ఉన్నటువంటి బలహీనతలు. మనం ఎదుటి వాళ్ళకి చెడు చేసేవి మాత్రమే కాదండి, మనము ముందుకు వెళ్ళడానికి అడ్డుగోడలుగా ఉన్నటువంటి మన యొక్క బద్ధకం కావచ్చు, సోమరిపోతనం కావచ్చు,
లేదా అతి విశ్వాసం, నేను ఏదైనా చేసేయగలను, ఓవర్ చేసేస్తాను, కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ఆప్టిమిజం, అయిపోతుంది, నేను ఏం చేసినా అయిపోద్ది. అర్థమైందా? ఈ లక్షణాలని కూడా దాంతో పాటు తగలెట్టేయండి. వాట్ మై పాయింట్? అప్పుడైతే మీరు అది తగలబెడతారు, మీలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికత అంటే ఏంటి మేడం? ఆత్మ యొక్క అధిష్టాన రూపాన్ని ఆధ్యాత్మికత అంటారు. మీరు ఎప్పుడైతే బయట ప్రపంచంలో మీరు అసురుని దిష్టిబొమ్మ తగలెడుతున్నారో, లోపల మీరు తగలబెట్టాల్సినటువంటి ఈ సూక్ష్మ రూపంలో, ఆధ్యాత్మిక జ్యోతిషంలో చెప్పినటువంటి ఈ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీరు పరిగణలో తీసుకొని, కేవలం మేడం చతుర్దశి రోజు, అమావాస్య రోజు 2 రోజులు మాత్రమే ఈ యొక్క లక్షణాల మీద వాళ్ళు దృష్టి పెట్టమనండి. పాడ్యమి విధి నుంచి వాళ్ళ జీవితాలు మారిపోతాయి. మనకి ఎప్పుడు అమావాస్యకి అయిపోతుంది, మళ్ళీ పాడ్యమి స్టార్ట్ అవుతుంది. మీరు చూసుకోండి, మీ యొక్క లక్షణాలని ఇంత లోతుగా విశ్లేషించుకొని ఒక్కళ్ళే కూర్చొని మాట్లాడుకోండి. రెండవది కూడా ముఖ్యంగా వీళ్ళు పండగ రోజు చేయాల్సింది ఏంటంటే మేడం, ఆధ్యాత్మిక పరమైంది. ఇప్పటి వరకు మీరు, నేను ఏం చెప్పాను, వీళ్ళు డ్రైవర్ సీట్ లో ఉంటారు, వీళ్ళకి డ్రైవర్ సీటే కావాలి, వేరే సీట్ వద్దు, కండక్టర్ పొజిషన్ వద్దు, క్లీనర్ పొజిషన్ వద్దు, డ్రైవర్ సీటే కావాలి. వీళ్ళు ఇన్ని రోజులు, ఈ 2 రోజులు వీళ్ళు పాటించాల్సింది ఏంటంటే, వీళ్ళు ఇన్ని రోజులు అంతా నేనే నడుపుతున్నాను, కుటుంబ సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, లేదా అన్నదమ్ములకు సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన కావచ్చు, మీరు ఎక్కడుంటే అక్కడ చుట్టుపక్కల మనుషులందరూ మీరు ఎప్పుడైతే మీరు బాధ్యత తీసుకొని ఇన్ని సంవత్సరాలుగా కొంతకాలంగా మీరు ఏదైతే చేస్తున్నారో, ఈ 2 రోజులు వదిలేయండి. ఎవరిది జీవితానికి వాళ్ళు బాధ్యులు, ఏ విషయాలు పట్టించుకోకూడదు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయితే మళ్ళీ ఛానల్ చెప్పండి, వదిలేయండి అన్నారు కదా, వదిలేయండి. బాధ్యతలు వదిలేయకూడదు. ఇప్పుడు మీరు ఫీజు కట్టాలి, పిల్లలకి ఫీజు కట్టండి. మీ భార్య భర్తలకు సంబంధించిన ఏమైనా బాధ్యతలు ఉన్నాయి, అది నిర్వర్తించండి. తల్లిదండ్రులకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించండి. సామాజిక ఎనీథింగ్ రిలేటెడ్ టు ద రెస్పాన్సిబిలిటీ యూ షుడ్ స్టాండ్ దేర్. ఓకే, బాధ్యతలకు సంబంధించినవి. నేను లేకపోతే ఇక్కడ నడవదు, నేను ఇక్కడ కర్త కర్మ క్రియ, నన్ను ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ గాడ్ ఫాదర్ లాగా పెట్టారు, నేను లేకపోతే ఇక్కడ పరిస్థితులు ఏమవుతాయి, మనం లేకపోతే అసలు ఇక్కడ ఏం మ్యాటర్ లేదు. బ్రో సినిమా గుర్తొస్తుందండి, అందులో సాయిధరం చేసి నేను లేకపోతే నా ఫ్యామిలీ నడవదు అనుకుంటే ఎగ్జాంపుల్ చెప్పారు మీరు, అనుకుంటే పవన్ కళ్యాణ్ పక్క తీసుకెళ్ళి చూపిస్తారు, రియాలిటీ చూపిస్తాడు, అది అయితే ఎలా ఉంటది, ఇది అయితే ఎలా ఉంటది. హ్యాట్స్ ఆఫ్ టు ద రిలేటివ్ ఎగ్జాంపుల్. అయితే అది వదిలేసేయండి. మీరు ఉంటేనే అక్కడ జరుగుతుంది, మీరు లేకపోతే జరగదు. ఎందుకు చెప్పాలి మేడం? వీళ్ళకి మేషరాశి వాళ్ళకి డిఫాల్ట్, వాళ్ళకి ఒక నాయకత్వపు లక్షణాలు అని చెప్పాను, దానికంటే గొప్ప లక్షణం ఏంటంటే నేనున్నాను. నాయకత్వపు లక్షణాలు నేనున్నాను ఒకటి ఉండదు మేడం. నేనున్నాను అనే స్థాయిలో వీళ్ళు సర్వస్వం కోల్పోతారు కదా సార్, మొత్తం ఊడిచిచ్చేస్తారు అవతల వాళ్ళకి. ఆ తర్వాత ఒక ఫిలాసఫికల్ ఫీడ్బ్యాక్ ఏముంటుందంటే, వాళ్ళందరూ మంచిగా కరివేపాకు లాగా తీసి పక్కన పెడతారు అండి. అప్పుడు వీళ్ళు ఒక్కళ్ళే పాత సినిమాలో వాకింగ్ చేసుకుంటూ హీరో నడుచుకుంటూ బీచ్ దగ్గర నుంచి వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఓల్డ్ సాంగ్ వస్తుంది, కన్సల్ గాది, లేకపోతే ఆ కాలంలో సమస్య. అంటే వీళ్ళకి జీవితంలో ఏం మిగిలింది, వీళ్ళు ఏం కోరుకున్నారు అనుకున్నప్పుడు, వీళ్ళు దేన్నైతే ఇది నాది అని భావిస్తారో అది ఆ చుట్టుపక్కల వాళ్ళకి స్వర్గప్రాయం. అది మీ బాధ్యత వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, మీరు హ్యాపీగా పడుకోవచ్చు కాబట్టి మొత్తం వాళ్ళు చూసుకుంటారు. సో అలా వీళ్ళు ఆ నరక చతుర్దశి రోజు, అమావాస్య రోజు మీరు ఏదైతే పట్టుకున్నారో ఇట్లా దాన్ని వదిలేసేయండి. ఇది వ్యవహారం మేడం. ఏంటి, మీరు దేన్నైతే పట్టుకొని ఏలాడుతున్నారో ఇది వ్యవహారం. ఇదేంటి, పరమార్థం. పరమార్థం ఎప్పుడు కూడా దేన్ని పట్టుకోదు. పరమార్థ చింతన ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దేన్ని ఎప్పుడు వదిలేయాలో వదిలేస్తారు. ఆధ్యాత్మిక బలం ఉన్న వాళ్ళు కూడా దేన్ని ఎప్పుడు వదిలేయాలో దాన్ని వదిలేస్తారు. ఈ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి అన్ని సమస్యలు. దేన్ని ఎందుకు పట్టుకుంటారో తెలియదు, దేన్ని ఎప్పుడు వదిలేయాలో తెలియదు. ఎవరన్నా వదిలేస్తే మళ్ళా ఏమన్నా విమర్శిస్తారేమో, చెడ్డ పేరు వస్తుంది అన్నటువంటి ఒక మీమాంసలోనే ఎప్పుడైనా దేన్నైనా బలంగా పట్టుకుంటారు, దాన్ని నియంత్రించడానికి ట్రై చేస్తారు. గుర్తుపెట్టుకోండి, వ్యవహారంలో మనుషులు ఫెయిల్ అయ్యేది బలంగా పట్టుకుంటారు. ఒకటి అంటే ఇది నేను చేయాలి అన్నట్టుంటారు. రెండోది దాన్ని మేనేజ్ చేయడం ట్రై చేస్తారు. ఒక ఇన్సెక్యూరిటీ నుంచి మీరు చేసే మేనేజ్మెంట్ లో లైఫ్ లో బ్రైటర్ సైడ్ ఏముంటుంది మేడం? మరి దీపావళిలో వెలుగు రావాలి కదా. కాబట్టి మేషరాశి వాళ్ళు నరక చతుర్దశి రోజు, అమావాస్య రోజు మీరు ఈ 2 విషయాలని కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి. ఇది మానసిక చర్య, మీరు చెబుతున్న మానసిక చర్య, మానసిక పరమైనటువంటి ఒక భావన, మానసిక పరమైన పరివర్తన తెచ్చుకోవాలి. మంచివాడు పరివర్తన, ఎన్హాన్స్మెంట్ అంటది. ఈ ఎన్హాన్స్మెంట్ అన్నది ఆ సృష్టికర్త కూడా మీకు ఇవ్వడు మేడం. సృష్టికర్త కూడా మీకు బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు.
మీరు కుజగ్రహం వచ్చి మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయమంటే చేస్తుందా, సాంబార్ చేయమంటే చేస్తుందా? కానీ మనం గ్రహానికంటే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. మనం గ్రహం కంటే బలహీనమైన వాళ్ళు, గ్రహాలని మనం ఏం చేయలేం. గ్రహం ఒక మట్టి ముద్ద, అది గ్రహము ఒక మట్టి ముద్ద మేడం. మనకు బుద్ధి, ఆలోచన, పరిజ్ఞానము, జ్ఞానము, పూర్వజన్మ సంస్కారం, జన్మల సంస్కారం ఇంత ఉంది మనకి. సో మనని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకునేటువంటి ప్రక్రియని ఈ దీపావళి పండుగ నుంచి స్వస్తి చెప్పి, జీవితంలో కొత్త వెలుగు ఎక్కడి నుంచి రాదు మేడం, గుర్తుపెట్టుకోండి. వెలుగు ఎప్పుడు రాదు, వెలుగు ఆల్రెడీ మనలో ఆత్మరూపంలో ఉంటది. అదే మనం ధార్మికంగా అని చెప్తున్నాం. మీరు ఎప్పుడైతే ఈ యొక్క లక్షణాలని మీరు ఎప్పుడైతే ఒక పొరగా, ఒక వెయిల్ గా, ఒక మాస్క్ లాగా వేస్తారో, ఇది కాల్చడమే నరక చతుర్దశి. మీరు వేసుకున్న ముసుగుని ఆ నరకాసురుడి యొక్క బొమ్మ మీద వేసి తగలెట్టండి, అంతా వెలుగే, మిగిలినంతా వెలుగే. ఇది కదా కావాల్సింది ప్రజలకి. ఈ వెలుగులో అద్భుతమైనటువంటి జీవితం గడుపుతూ, కొత్త జీవితాన్ని ప్రారంభించి, వెలుగుని ఆస్వాదిస్తూ, వెలుగుని గమనిస్తూ జీవితాన్ని గడిపితే మాత్రం ఈ యొక్క గోచార ఫలం ఏదైతే ఉందో, ప్రథమ భాగంలో ఉన్నటువంటి ఏలినాటి శని, ఈ 10వ తారీఖు అక్టోబర్ నుంచి వచ్చేటువంటి గురు యొక్క వక్రి, ఇవి ఏవి కూడా వీళ్ళని శాసించలేవు, వీళ్ళ దరిదాపులో కూడా రాలేవు అన్నది నా అనుభవంతో నేను చెప్తున్నాను. నాగనాథ్ గారు, సింపుల్ గా మేషరాశి వారు ఆ రోజున, అంటే అమావాస్య రోజున, దీపావళి రోజున సింపుల్ గా ఏం చేయాలి చెప్పండి. ఒకటే మైండ్ లో పెట్టుకోండి. నేను ఏమని చెప్పాను, ఒక మేషరాశి వాళ్ళకి నేను ఎన్ని వేల లక్షల జాతకాలు చూసి నేను ఒక ఇమేజ్, వాళ్ళకు ఒక రూపాన్ని ఇవ్వాలి అంటే నేను వాళ్ళకి ఇచ్చేటువంటి రూపం సుభాష్ చంద్రబోస్ రూపం. మీరు అమావాస్య రోజు, దీపావళి రోజు ప్రశాంతంగా కూర్చొని ఒక్కటే ఆలోచించండి, నేను దేనికంటే నేను తక్కువ, ఐఎమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గాడ్ అని ఒక బలమైనటువంటి ఆలోచనకు మీరు రండి. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వందల సంవత్సరాలు, ఇన్నేళ్ళు నేను అధముణ్ణి, లేకపోతే నేను ఏమి చెయ్యలేను, నా వల్ల కాదు అనేటువంటి ఒక ఆలోచన భ్రమలో నుంచి బయటకు వచ్చి, నేను ఇది ప్రపంచానికి, నేను ఇది చెయ్యగలను, నా అహాన్ని ఎవరైనా టచ్ చేస్తే నేను ప్రపంచాన్ని శాసించగలను అనేటువంటి ఆత్మస్థైర్యం నాకుంది. కానీ మనం ప్రతిరోజు వెళ్ళి నోబెల్ ప్రైజ్ సంపాదించలేం కదా మేడం. ప్రతిరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, నేను అనవసరమైనటువంటి బాధ్యతలు, ఎనీ రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ ఇర్రెలవెంట్, అనవసరమైనది నేను ఎంతవరకు తీసుకున్నాను, ఎంతవరకు పట్టుకొని వేలాడుతున్నాను అనే దాన్ని మీరు నరక చతుర్దశి రోజు వదిలేయండి. మేషరాశి వాళ్ళు ఇంతకంటే పెద్ద కష్టమైన పని చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పని చేయడానికి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఖర్చు అయితే అస్సలు కావాల్సిందల్లా ఏంటి, శ్రద్ధ, నిజాయితీ. ఈ రెండు ఉంటే నిజమైన దీపావళి ఏంటో వాళ్ళకి 2025 20వ తారీఖు 21వ తారీఖు దీపావళి అనంతరం వాళ్ళ జీవితం నిజంగా దీపావళి ఏంటి అనేది అనుభూతి పొందొచ్చు. సూపర్ సూపర్. నాగనాథ్ గారు, మేషరాశి వారి గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.